సంక్రాంతికి చాలా సినిమాస్ రిలీజ్ లో ఉన్నాయి కదా, అన్నిట్లో ఏది బ్లాక్ బస్టర్ కొడుతుంది అనుకుంటున్నారు? చాలా అంటే నాకు రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలియదు. నాకు మహారాజ్ బాలకృష్ణ గారిది, గేమ్ చేంజర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది, అలానే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాయి. ఓకే ఓకే. సో అన్నిట్లో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టరు అంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిదే. అంటే మాస్ యాంగిల్లో హిట్ అవ్వాలంటే బాలయ్య బాబు గారికి రామ్ చరణ్ గారికి గట్టిగా పోటీ ఉంటుంది. సో గేమ్ చేంజర్ బాగా హిట్ అవుద్దని అనుకుంటున్నా. ఆ సినిమా కన్నా ఓవరాల్గా 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నాకు దాంట్లో బాగా నేను ఫస్ట్ డే వెళ్ళే సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే అది ఫ్యామిలీ మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా అనిల్ గారు బాగా చేస్తారు. నిజానికి ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా మనకు సూపర్ హిట్టే. సో కాబట్టి బాగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను నేను. అది కూడా ఏ సినిమా కూడా తగ్గదు, బాగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను. ఓకే. సో సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వాళ్ళ సినిమాస్తో దూసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈసారి గేమ్ చేంజర్ చాలా హైప్ని క్రియేట్ చేసుకొని వస్తుంది. సో గేమ్ చేంజర్ కోసం చిరంజీవి గారు కూడా సైడ్ అవుతున్నారు. దానిపైన ఇప్పుడు మీరన్న బాలయ్య గారు వస్తున్నారు, చిరంజీవి గారు ఎందుకు వస్తలేరంటే ఆల్రెడీ రంగంలో వాళ్ళకి కొడుకున్నారు కాబట్టి, రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి. సో ఆయన తప్పుకోవడంలో తప్పు లేదు. సో గట్టిపోటీ వీళ్ళిద్దరికి ఉంటుంది. సింపుల్గా ఈ సినిమా చూసిన ఈ 2 సినిమాలు చూసిన ప్రతి ఒక్కరు వెంకటేష్ గారి సినిమా ఖచ్చితంగా చూస్తారు. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ మూవీ. నిజానికి అనిల్ గారు డైరెక్షన్ మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్క సినిమా హిట్టే. సో కాబట్టి ఈ సినిమాని సపరేట్ చేసి ఈ 2 సినిమాల గురించి మాట్లాడితే కనుక గేమ్ చేంజర్ బాగా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. బాలయ్యది కూడా సూపర్ హిట్ అవుద్దని కోరుకుంటున్నా, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నిజానికి. సో ఇండస్ట్రీలో ఒక చిన్న మూఢనమ్మకం అయితే ఉంది. రాజమౌళి గారితో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో అందరికీ ఒక మూఢనమ్మకం అయితే ఉంటుంది. సో ఇప్పుడు రాజమౌళి గారితో త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు కదా రామ్ చరణ్ గారు. సో ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి కొందరు అనుకుంటున్నారు. అది జస్ట్ నమ్మకమే అండి, మూఢనమ్మకం. మీరు అన్నట్టుగా మూఢనమ్మకం. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఆ నమ్మకాన్ని పోగొట్టేశారు. సెకండ్ సినిమా దేవరతో గట్టి హిట్ కొట్టారు, అది అందరికీ తెలుసు. సో కాబట్టి అలాంటి నమ్మకాలు మేము పెట్టుకోద్దండి. నిజానికి ఈ బ్రేక్ అన్నది ప్రభాస్ గారే తుడిచేశారు. నిజానికి సాహో సినిమా మన తెలుగులో హిట్ అవ్వలేదు, కానీ ప్రతి ఒక్క భాషలో అంటే రిలీజ్ అయిన ప్రతి ఒక్క భాషలో హిట్టే. సాహో ఇక్కడ వాళ్ళకి సరిగ్గా అర్థం కాక, పైగా రాజమౌళి గారు తీసిన ఎక్స్పెక్టేషన్, అంటే అంత పెద్ద డైరెక్టర్ తీసి అంత పెద్ద సినిమా తీసి మళ్ళీ ఎమ్మటే ఈ కైండ్ ఆఫ్కి వచ్చేసరికి అంత ఎక్స్పెక్టేషన్ లేక సినిమా ఫ్లాప్ చేసారు. నిజానికి సాహో సినిమా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అట్లా మూఢనమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అది మూఢనమ్మకం ఎప్పటికైనా. అది ఇప్పుడు ఆయన సెకండ్ సినిమా ఈ రాజమౌళి గారితో తీయగానే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాలని రాజమౌళి గారు కోరుకోరు, తీసేవాళ్ళు కోరుకోరు. సో అలా జరుగుతుంటాయి కొన్ని అలాగే. సో ఇండియన్ 2 చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే రిలీజ్ చేశారు డైరెక్టర్ శంకర్ గారు. సో బట్ అది ఫ్లాప్ అయ్యింది అన్ఫార్చునేట్లీ. ఈసారి గేమ్ చేంజర్తో ఎలాంటి హైప్ని క్రియేట్ చేయబోతున్నాడు అని అనుకుంటున్నారు? ల్యాగ్ అండి, ల్యాగ్ చేయొద్దు. సో భారత్ 2 అనేది ల్యాగ్ చేసారు. సో ముసలాయన తగ్గట్టు పెడితే బాగుండేది. ఆయన ఎగురులు, దునుకులు, ఫైటింగ్లు, ఆయనకు 6 ప్యాక్ చూపించారు. అది కదా విచిత్రం. సో కాబట్టి ఫ్లాప్ అయింది అంతే. సో ఒక్క మాటలో గేమ్ చేంజర్ గురించి? ఆసమ్.